బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్ జిల్లాలోని వేమల మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడి కొత్తపల్లిలో ఓ యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ప్రేమించలేదనే కోపంతో కుళ్ళాయప్ప అనే యువకుడు ఆ యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేసి పరారయ్యాడు. యువతికి తీవ్ర గాయాలు కావడంతో పులివెందుల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ జిల్లాలోని వేమల మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ కొత్తపల్లిలోని ఓ యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ప్రేమించలేదనే కోపంతో కుళ్ళాయప్ప అనే యువకుడు ఆ యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేసి పరారయ్యాడు. యువతికి తీవ్ర గాయాలు కావడంతో పులివెందుల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ జిల్లాలోని వేమల మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడి కొత్తపల్లిలో ఓ యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ప్రేమించలేదనే కోపంతో కుళ్ళాయప్ప అనే యువకుడు ఆ యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేసి పరారయ్యాడు యువకుడు. యువతికి తీవ్ర గాయాలు కావడంతో పులివెందుల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం యువతి పరిస్థితి ఎలా ఉంది? ప్రేమోన్మాది ప్రస్తుతం పరారీలో ఉన్నాడా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, కడప జిల్లా వేముల మండలంలోని వేముల గ్రామంలోని పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వేముల గ్రామానికి సంబంధించి కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షర్మిల అనే యువతిని కుల్లాయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. మద్యం మత్తులో కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. అమ్మాయి పైన 13 కత్తిపోట్లు ఉన్నట్లు కూడా ఏదైతే డాక్టర్లు గుర్తించారు. గత కొంతకాలంగా కుల్లాయప్ప ఆ అమ్మాయి వెంటబడి తనను ప్రేమించమంటూ పలుసార్లు ఇబ్బంది పెట్టడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఈ విషయంలో అతన్ని హెచ్చరించారు. ఆ తర్వాత గ్రామ పెద్దలకు కూడా తెలియజేస్తారు. దీంతో గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇవన్నీ మనసులో ఉంచుకున్న కుల్లాయప్ప ఈ రోజు అమ్మాయి మీద ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి అమ్మాయి మీద కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అమ్మాయి తీవ్రంగా గాయపడింది. పోలీసులు ఏదైతే కేసు నమోదు చేసుకుని కుల్లాయప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఈ ఘటన గ్రామంలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మద్యం మత్తులో గతంలో కొంతకాలంగా వేధిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అతని మీద మాకెందుకు ఫిర్యాదు చేయలేదంటూ కూడా పోలీసులు కుటుంబ సభ్యులను అడిగినట్టు తెలుస్తున్నాయి. మొత్తం మీద ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. కేవలం బెదిరించడం వరకే ఉన్నాడు కాబట్టి బయట చెప్పుకోలేకపోయామంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్నారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. అమ్మాయిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రియా. రైట్ దామోదర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నా పేరు డాక్టర్ కౌసర్. ఈ రోజు డ్యూటీ డాక్టర్ ఎమర్జెన్సీలో. నా 6 గంటలకు ఆ సమయంలో టీ షర్మిల అనే 19 ఏళ్ల అమ్మాయిని పిలుచుకొచ్చినారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని చెప్పారు. ఆమెని పరీక్షించగా 13 నుంచి 14 వరకు కత్తిపోటులు ఆమె ఒంటి మీద ఉన్నాయి. 2-3 అయితే చాలా డీప్ గా ఉన్నాయి. ఆమె కండిషన్ కొంచెం బాగాలేదు. మెరుగైన చికిత్స కోసం పెద్ద